వీడియోలో వచ్చిన వెంటనే దీన్ని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా టచ్ లో ఉండడానికి అవకాశం ఉండట్లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ ఆల్గరిథం ప్రకారం రెగ్యులర్ గా టచ్ లో ఉంటేనే అది ఎక్కువ రికమెండేషన్స్ ఉంటుంది. మనకేమో పక్కన కేసులు ఉంటాయి, వాయిదాలు తిరగాలి, మరో పక్కన ఏదో కులంక సమస్య అంటే వెళ్ళాలి, పలానా చోట ఇబ్బంది ఉందంటే వెళ్ళాలి. ఇన్ని పనుల్లో ఇది నడవట్లేదు. కనీసం ఒక 10 రోజులైనా వచ్చిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి ఇస్తా అన్నారట. దానికోసం కూడా ఈ రోజున మొత్తం చాలా మీడియాలు దాని మీదే పనిచేస్తున్నాయి. దాని గురించి కూడా మాట్లాడదామని వచ్చాను. నాగబాబు గారికి ఇచ్చినందుకు కూడా వైసీపీలో చాలా మంది దీన్ని ఏదో అని అంటున్నారండి, వారసత్వం, కుటుంబ పాలన, కుటుంబ వ్యవహారాలు కాదన్నాడు కదా పవన్ కళ్యాణ్. కుటుంబ వ్యవస్థలు ఇలాంటివన్నీ కూడా రాజకీయాలు చేయకూడదు అన్నాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఎలా ఇచ్చాడు అన్నకండి. ఓకే సరే, మరి రాజశేఖర రెడ్డి గారు మరి జగన్కి ఎలాగ ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే కదా ఎంపీ ఇచ్చాడు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడే కదా. ఆయన ఎలాగా ఎంపీ అయ్యాడు, ఆయన ఎలా మంత్రి అయ్యాడు? మరి ఇది కూడా వస్తుంది కదా ప్రశ్న. ఒకవేళ నిజంగా కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అంటే రాజశేఖర రెడ్డి గారు చేసింది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే. లేదు రాజశేఖర రెడ్డి గారు కూడా తప్పు నిర్ణయం అది అని మీరు ఒప్పుకుంటే ఓకే, మీరు అన్నది నిజమని ఓ 10 మందో 10 వరకు ఒప్పుకుంటారు. ఎందుకంటే మీరు చేస్తారు కుటుంబ పాలన, మీరు కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరికీ అవకాశం. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వైఎస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీ, కడప ఎంపీ అప్పట్లో, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన మంత్రి చేశాడు, ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అతను ఎంపీ. కుటుంబ పాలన కోసం మీరు చెప్పడానికి, మీరు మాట్లాడడానికి అసలు అర్హత ఉందా మీకు? ఇక ఈయన మంత్రిగా అవడానికి ఈయనకి ఏ అర్హతలు ఉన్నాయి? ఈయన జబర్దస్త్లో చేశాడు కదా, జబర్దస్త్ ఇప్పుడు అసెంబ్లీని కూడా జబర్దస్త్ చేస్తాడని చెప్పి విమర్శిస్తున్నారు. మరి ఈవిడికి ఏ అర్హత ఉంది మంత్రి అవడానికి? ఈవిడ కూడా జబర్దస్త్లో జడ్జి కదా ఆవిడ కూడా. మరి జబర్దస్త్లో జడ్జి చేసిన రోజా గారిని మంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఆటంకం జబర్దస్త్లోనో లేకపోతే సినిమాల్లోనో ఎందులోనో ఆయన ఓ నటుడుగా ఉండొచ్చు. నటులు ఎంతమంది అవ్వలేదు రాజకీయ నాయకులు. ఆయన అయితే ఏం తప్పు వచ్చింది? ఇంకా ఏం చెప్పాలంటే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏదో సంథింగ్ పెద్ద పొజిషన్. పార్టీ కోసం అయినా జనసేన పార్టీ కోసం జనసేన పెట్టిన దగ్గర నుంచి పనిచేశాడు. ఆయన పనిచేయడంతో పాటు లాస్ట్ టైం నర్సాపురంలో పోటీ చేశాడు. ఆయన ఎంపీగా ఓడిపోయాడు. రెండోసారి కూడా నర్సాపురం సీటు ఆయనకే ఇవ్వాలి వాస్తవానికి. కానీ అక్కడ సీటు పొత్తులో భాగంగా వెళ్తే ఆయన యాక్సెప్ట్ చేశాడు. సరే ఓకే, పార్టీ నాది, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉంటే చాలులే అనుకున్నాడు. ఆయన కూడా ఎక్కడ రప్చర్ చేయలేదు, ఏం గొడవ చేయలేదు. తర్వాత అనకాపల్లి అన్నారు, అనకాపల్లి ఎమ్మెల్యే మళ్ళీ ఎవరికో వెళ్ళింది. సర్లే ఓకే అనుకున్నాడు. తర్వాత అనకాపల్లి ఎంపీ అన్నారు, అనకాపల్లి ఎంపీ కూడా పొత్తులో భాగంగా బీజేపీ వరకు వెళ్ళడం వల్ల అది కూడా ఓకే అనుకున్నాడు. ఇప్పుడు ఈవేళ పోటీ చేయకుండా ఎలా ఇచ్చేస్తారు, పోటీ చేయకుండా ఎలా ఇచ్చేస్తారని. ఆ రోజు పోటీ చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చుంటే ఆయన పోటీ చేసి ఉండేవాడు. ఒకవేళ ఆయన పోటీ చేసి ఓడిపోతే ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్తే పోటీ చేసి ఓడిపోయిన వాడికి ఎలా వెళ్తున్నారంటే అర్థం ఉంది. కానీ ఆయన పోటీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు కదా. పార్టీ వాళ్ళదే. లేదా పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, నాకు ఎక్కడ చోట అవకాశం అవ్వదు కుదరదంటే ఎక్కడ చోట అవకాశం వచ్చింది కదా. మంత్రిగా అవకాశం, మంత్రిగా చేయడానికి ఆయన ఏం చేశాడంటే ఏం చేస్తారు ఎవరన్నా? ఇప్పుడు అయిన మంత్రులందరూ ఏం చేశారేంటి ఇంతకుముందు? ఏం చేయాలి అది చెప్పండి ఫస్ట్. మంత్రిగా ఒక వ్యక్తి మంత్రిగా అవ్వాలంటే ఏమన్నా ఓ 10 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి రావాలని ఏమైనా రూల్ ఉందా ఇక్కడ? ఈవిడ ఏం చేసింది చెప్పండి. ఆవిడ మంత్రి అవడానికి ఏం చేసింది? మంత్రి అయింది, ఆర్టీసీ చైర్మన్ అయింది. మరి ఈవిడ పక్కన పెడితే ఈయన ఏం చేశాడు? ఈయన ఒక మంత్రి కాదు, సకల శాఖ మంత్రి, అన్ని శాఖలు ఈయన దగ్గరే. ఓ హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఈయనే మాట్లాడతాడు, ఓ రెవెన్యూ శాఖ మంత్రి పెట్టాలంటే ఈయనే ఉంటాడు అక్కడ, లేదా ఇంకో మంత్రి పెట్టాలంటే మళ్ళీ ఆయనే ఉంటాడు. ఈయనే కదా సకల శాఖ మంత్రి. ఈయనకి ఏ అర్హత ఉంది? ఆయన ఒక పత్రికలో ఎడిటర్గా చేశాడట, పేరైన కథలు రెడ్డి అని ఉంది. ఆ 2 క్వాలిటీస్ తప్ప ఏమున్నాయి ఆయన దగ్గర అంత సకల శాఖ మంత్రి అయిపోవడానికి? ఈయన వల్లే కదా వైసీపీ పార్టీకి ఆ గతి పట్టడం. ఈయన కూడా ఒక కారణం. ఎవరు వెళ్ళాలన్నా సరే సకల శాఖ మంత్రి గారిని కలిసి జగన్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే జగన్ గారు అసలు ఎవరితో మాట్లాడు, మొత్తం పెంట చేశాడు. మాలాంటి వాళ్ళని పార్టీకి దూరం చేసింది కూడా ఇతనే. లేదంటే మేము ఆ వైసీపీలో ఉండేవాళ్ళు, మేము మాలాంటి వాళ్ళు పెంట చేసి ఆ పార్టీకి ఒక కొరకంచి కింద పెట్టుకున్నది కూడా ఇతని వల్లే. మరి ఇతనికి ఏ అర్హత ఉంది? ఏమండి అర్హతలు, ఏం అర్హతలు కావాలి ఎందుకని? రాజ్యాంగం ప్రకారం ఏ అర్హతలు నియమించారటి?
నాగబాబు గారికి కూడా ఆయనకు ఉండాల్సిన అర్హతలు ఆయనకు ఉన్నాయి, ఆయన చేయగలడు. ఒకవేళ ఒకటి అరా అప్పుడు కొంతమంది అంటున్నారు సొంతోడికి ఎలా ఇచ్చేస్తారండి, సొంతోడికి ఎలా ఇచ్చేస్తారు, అన్న కదా అన్నకి ఎలా ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు ఆయనకి ఇచ్చారు, కందుల దుర్గేష్ గారికి ఇచ్చారు. కందుల దుర్గేష్ గారు ఏం చేశారో పార్టీ కోసం అంతకన్నా ఎక్కువ చేశారు కదా ఈయన. మీకు అర్థమైందా? కందుల దుర్గేష్ గారికి ఇచ్చినప్పుడు ఎందుకు విమర్శించలేదు ఎవరిని? నాదెండ్ల మనోహర్ గారికి మినిస్టర్ ఇచ్చినప్పుడు ఎందుకు విమర్శించలేదు? వాళ్ళు చేసిన పని ఏంటో నాగేంద్రబాబు గారు కూడా అదే పని చేశారు కదా. అంటే కుటుంబ సభ్యుడు అయినంత మాత్రాన అర్హత ఉన్నా కూడా అవకాశాలు దూరం చేయాలంటే ఎంతవరకు చేయమండి? ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు పనిచేశారు పార్టీ కోసం, అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు తీసుకున్నారు, ఇప్పుడు ఏం పోయింది? అయినా పార్టీ అధినాయకుల నిర్ణయం, ఆ నాయకుల చేతికి ప్రజల అధికారాన్ని ఇచ్చారు. మీకు నచ్చిన వాళ్ళకి మీరు మంత్రి ఇవ్వచ్చు, మీకు నచ్చిన వాళ్ళని రాజ్యసభకు పంపొచ్చు, మీకు నచ్చిన వాళ్ళని మీరు మంత్రులు చేయొచ్చు, మీకు నచ్చిన విధంగా ఈ రాష్ట్రాన్ని పాలించండి అని ఫుల్ మ్యాండేట్ తోటి కూటమిని గెలిపించారు రాష్ట్ర ప్రజలు. మనం క్వశ్చన్ చేయడంలో ఏముంటుంది? ఇంత టాపిక్ ఎందుకు డైవర్ట్ చేయడం అని నా ఉద్దేశం అండి. మీడియా సంస్థల్ని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, నేషనల్ మీడియా సంస్థల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానంటే, నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్లతో సమావేశం పెట్టారు. పెడితే ప్రతి మీడియా ఛానల్లోనూ ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా అదే న్యూస్. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్లను అలాగన్నారు, పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్లను ఇలాగన్నారు అనుకుంటూ బాగా రాశారు, చాలా మంచిది. అయితే ఈ రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది, డీప్ టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. అలాగే 1,60,000 కోట్ల పెట్టుబడి పెట్టే ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా అనకాపల్లి దగ్గర రాబోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేయబోతుంది. ఇవి మాత్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అన్నీ కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఎక్కడెక్కడైతే టీచర్స్ లేరో అక్కడ విద్యా వాలంటీర్లను నియమించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం మెరుగైంది. అలాగే స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్ ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే జరుగుతాయి. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆ కల్చర్ని పరిచయం చేశారు. వీటన్నిటికీ కారణం ఎవరండి? ఈ రాష్ట్రం అంతర్జాతీయంగా స్థానం సంపాదించడానికి కారణమైన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కాదా? అలాగే ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ సంస్కరణలన్నింటికి కారణం విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు కాదా? ఈరోజు ఈనాడు పేపర్లో మెయిన్ పేజీలో కార్నర్లో ఒక యాడ్ వచ్చింది చూడండి. లోకేష్ అన్న ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్, వెనకాతల గూగుల్ కంపెనీ లోగో ఉంది. భవిష్యత్తుకు భరోసా లోకేష్, రాష్ట్రానికి మహర్దశ. మన యువ నాయకుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన గూగుల్ కంపెనీతో మన రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం మన యువత నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకరించనుంది. ఈ కీలక ఒప్పందం మన రాష్ట్రానికి శుభపరిణామం. పరిశ్రమలు రావడానికి విశేష కృషి చేస్తున్న గేమ్ చేంజర్ శ్రీ నారా లోకేష్ అన్నకు హార్దిక శుభాకాంక్షలు అని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా, యోజన అండ్ క్రీడా శాఖ మంత్రులు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. నిజానికి కూడా ప్రచారం కావాలండి. నిజం కూడా ప్రచారంలో లేకపోతే అబద్ధంగా మారిపోద్ది. నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడు కూటమి గెలిచిన తర్వాత, ఆయన మంత్రి అయిన తర్వాత పనిచేయట్లేదండి, కూటమి గెలవటానికి పనిచేశారు. యువగళం పేరుతో ఎన్నో హత్యా ప్రయత్నాలు, ఎన్నో దాడులు, అవమానాలు జరిగిన ఆ యువగళాన్ని ఆపడానికి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన్ని డైవర్ట్ చేద్దాం అనుకున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్రం కోసం నిలబడిన యువ నాయకుడు ఆయన. నాకు తెలిసింది ఏమనంటే, లోకేష్ గారు నాకు ఈ మీడియా ప్రచారం వద్దు, నా గురించి ఫోకస్ చేయొద్దు అని చెప్పారని. ఆయన చెప్పినా మనం ఆగకూడదండి, ఎందుకంటే నిజం కూడా ప్రచారంలో లేకపోతే అబద్ధంగా మారిపోద్ది. నేను ఈ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, నారా లోకేష్ గారు చేస్తున్న ఈ అద్భుతమైన సంస్కరణల్ని ప్రజలందరికీ తెలియజేసే బాధ్యత మీరు తీసుకోండి. ఇంత గొప్ప నాయకుడిని మన యువతకు పరిచయం చేయండి. మొన్న ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి పక్కపక్కనే కూర్చొని భోంచేశారు. భోంచేసిన తర్వాత తన తండ్రి తిన్న ఆకుని తానే, తన ఒక ఐటీ శాఖ మంత్రి అయినా, తన విద్యాశాఖ మంత్రి అయినా సరే, మనం ఎంత ఎత్తుకెదిగినా తల్లిదండ్రులను గౌరవించాలని అక్కడ ఉన్న విద్యార్థులకి ఆయన కార్యరూపంలో చూపించారండి. తన తండ్రి తిన్న ఆకుని తానే ఎత్తడం ద్వారా స్టూడెంట్స్లో విలువల్ని పెంపొందించే ప్రయత్నం చేశాడు ఆయన. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఇలాగే ఉండాలని సింబాలిక్, అంటే ఒక మినిస్టర్ గారే వాళ్ళ తండ్రి విషయంలో ఎలా ఉన్నారంటే
మనం మన తల్లిదండ్రులు ఎంత గౌరవించాలి అనేది ఆ విద్యార్థులందరికీ కూడా ఇండైరెక్ట్గా పంపించారండి మెసేజ్ అయినా. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా 1కి 10 ప్రచారం ఉండాలి. ప్రతి ఒక్క మీడియా కూడా నారా లోకేష్ గారి డైలీ యాక్టివిటీస్ని, ఆయన చేసే మరో గొప్ప కార్యక్రమం ఏంటంటే ఒక అడుగు దూరంలో మినిస్టర్ గారిని ఉంచారు. ప్రజా దర్బార్ పేరుతో సామాన్యుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళ ప్రతి సమస్యని కూడా అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే కార్యక్రమాన్ని కూడా నారా లోకేష్ గారు రూపొందించారు. ఈ యువ నాయకుడు రేపు మన రాష్ట్ర భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తాడనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలండి. మన రాష్ట్ర భవిష్యత్తు నారా లోకేష్ గారు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.